These days, very few homes are obeying God's command and doing everything according to His will. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే కొన్ని కుటుంబాలు మాత్రమే దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నారు. But today the Lord has come to bring you all to His fold. అయితే ఈ దినాన్ని ప్రభు మనందరినీ కూడా తన యొక్క కౌగిట్లోనికి చేర్చుకోవడానికి, సేద తీర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. So my brothers, my sisters, కాబట్టి నా సోదరుడా, సహోదరి, to have a happy home, సంతోషభరితమైన కుటుంబాన్ని మనం కలిగి ఉండాలంటే, as Saul accepted Jesus as his savior, you also accept him wherever you are sitting. సౌలుగా ఉండినటువంటి ఆయన యేసుక్రీస్తు అని తన యొక్క రక్షకునిగా అంగీకరించినట్లుగానే ఎక్కడ కూర్చుంటే అక్కడ మీరు కూడా ప్రభువుని అంగీకరించి మీ హృదయాన్ని ఇవ్వండి. When he comes into your heart, ఆయన మన యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు you will be a blessed person. నీవు ఒక ధన్యమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Today we are going to see the message from Psalm 23. కీర్తనల గ్రంథంలో నుండి 23వ కీర్తనలో ఉన్నటువంటి ఒక సందేశాన్ని ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. Every one of us know this song by heart. మనలో ప్రతి ఒక్కొక్కరికి కూడా కంఠోపాఠంగా తెలుసండి ఈ యొక్క కీర్తన. We teach our children this psalm first. మొట్టమొదటిగా మన యొక్క బిడ్డలైనటువంటి వారికి కూడా ఈ కీర్తనే మనం నేర్పిస్తూ ఉంటాం. But we don't understand anything from this psalm. కానీ ఈ కీర్తన నుంచి మనకి ఏమీ అర్థం కాదనే చెప్పాలి. And the parents also do not understand what is there in that psalm. చివరికి తల్లిదండ్రులైనటువంటి వారికి సైతము ఈ కీర్తనలో ఏముందో అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఉంటూ ఉంటారు. But as I was praying that what should be given to your children, oh Father, కానీ బిడ్డలైనటువంటి మీకు ఏది ఇవ్వాలి అని ఆ తండ్రి అయినటువంటి దేవునితో నేను ప్రార్థించినప్పుడు, and he has told me something about this psalm. ఆయన ఈ కీర్తన గురించి ఒక విషయం ఇలా నాతో చెప్పారు. The great things from this psalm. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప శాంతిని గురించి తెలియజేస్తున్నారు. This has been written by King David. ఇది రాజు అయినటువంటి ఒక దావీదు గారి చేత వ్రాయబడి ఉన్నది. The Lord says, ఈ దేవుడు అంటాడంటే, he is a man after my own heart. ఆయన నా హృదయానుసారుడు అని అంటూ ఉన్నాడు. With all his love towards God, he has written this psalm. దేవుని పట్ల తనకున్నటువంటి ఒక ప్రేమ అంతటి చొప్పున ఆయన ఈ కీర్తన వ్రాసి ఉన్నాడు. What are the good things we see in this psalm? ఈ యొక్క కీర్తనలో ఏ మంచి విషయాలు మనం చూస్తూ ఉన్నాము? If you read Psalm 23 verse 3, కీర్తన గ్రంథంలో 23వ కీర్తన 3వ వచనాన్ని కనుక మనం చదివితే, there we see the Lord restorer of soul. ఆయన మన ప్రాణమును సేద తీర్చేటువంటి వాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాము. He restores my soul. ఆయన నా యొక్క ప్రాణమును సేద తీరుస్తూ ఉన్నాడు. We face many darkness in our lives. చూడండి, మన యొక్క జీవితంలో అనేకమైన చీకటులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. We don't have righteous life at all. మనలో నీతియుక్తమైనటువంటి జీవితం అనేటువంటిది ఏమాత్రం లేదు. That's why we go through darkness in our lives. అందుచేతనే మన యొక్క జీవితంలో చీకటి గుండా మనం వెళుతూ ఉన్నాము. The devil is there to give all sorts of problem, all sorts of misunderstandings in the families and so many problems. That's why we are in darkness. అపవాది అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మన యొక్క కుటుంబాలలో కలిగించడానికి అనేది చూస్తూ ఉంటాడు. అందుచేతనే మనం ఇలాంటి కష్టాలు, చీకటిని మనం కలుగుతూ ఉన్నాము. Not only that, if you read 1 John chapter 2 verse 16, అంతేకాకుండా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనం చూస్తే, what are the things are there in the world? ఈ లోకములో ఉండేటువంటి విషయాలు ఏంటో అక్కడ చెప్తూ ఉన్నాడు. The lust of the flesh, శరీరాశ, the lust of the eyes, నేత్రాశ, and the pride of life. జీవపు డంబం అనేటువంటిది. Because of this, people, even though Christians, they could not live a righteous life. దీనిని బట్టి ప్రజలైనటువంటి వారు, చివరికి క్రైస్తవులైనటువంటి వారు సైతము నీతియుక్తమైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నారు. In between the family members, they don't have understanding. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఒకరికొకరికి అవగాహన, సమాధానం లేకుండా పోయింది. Husband finding fault with the wife and wife finding fault with the husband. ఆ భర్త ఎప్పుడు చూసినా భార్యలో తప్పులు చూడడానికే చూస్తుంటాడు. ఆ భార్య ఎప్పుడు చూసినా ఆ భర్తలో ఉన్న లోపాలని చూడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. So many homes have no peace at all. అనేకమైన కుటుంబాలలో అసలు సమాధానమే లేదు. Is there possibility to have the peace of God? దేవుని యొక్క సమాధానం కలిగి ఉండడం సాధ్యమేనంటారా?
And this verse says, the Lord is the restorer of your soul. ఈ వచనం ఏమిటంటే ఆయనే నీ ప్రాణమునకు సేద తీర్చేటువంటి వాడు. See the life of Adam and Eve. ఆదాము వాళ్ళ యొక్క జీవితం చూడండి. They were very happy in the Garden of Eden. వారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండి ఉన్నారు వాళ్ళు. God Almighty provided everything and make them enjoy everything He has made. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన చేసినటువంటి వాటన్నిటి కూడా వారికి ఇచ్చి ఆనందంగా సంతోషంగా ఉండండి అని వారికి ఇచ్చి ఉన్నాడు. Yes, they were very happy and they were innocent and ignorant people. ఆ యొక్క తోటలో వారు ఉంటున్నప్పుడు ఎంతో అమాయకంగా ఉండి ఉన్నారు, ఎంతో మంచి వారుగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటూ ఉన్నారు. But what do we read in First Peter chapter 5 verse 8? అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏమని చదువుతున్నామంటే అక్కడ, like a roaring lion he brings all darkness into the lives of such people. గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదురా అని మీ విరోధి అయిన అపవాదిగాడు తిరుగుచూ చీకటిని ప్రతి ఒక్కరి జీవితాల్లోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. Devil wants to devour such people. ఈ అపవాది అయినటువంటి వాడు అలాంటి వాళ్ళని మింగివేయాలని చూస్తూ ఉన్నాడు. In the same way Adam and Eve were tempted by the devil. అదే రీతిగా ఆదాము అవ్వ అనేటువంటి వారు అపవాది చేత శోధింపబడి ఉన్నారు. Because of a small fruit. చిన్న పండును బట్టండి. The Lord said, don't look to that. దేవుడు అన్నాడు కదా, అటు చూడొద్దు అన్నాడు. You should not eat. మీరు ఆ పండు తినొద్దు అన్నాడు. And the devil said, you eat, nothing will happen. అయితే అపవాది ఏమన్నాడంటే, తినండి పర్లేదు, మీకు ఏం జరగదు అన్నాడు వాడు. This is how we are tempted in our day-to-day life. ఎలాగున మన అనుదిన జీవితంలో మనం శోధింపబడుతూ ఉన్నాము. Because of that we had to face so many difficulties in our own families, in our own personal life. అలాంటి శోధనలు బట్టేనండి మన యొక్క కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేకమైన శ్రమలను, కష్టాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. What they disobeyed God's commandment. దేవుని ఆజ్ఞని వారు ఉల్లంఘించి ఉన్నారు. Because of that they have to be sent out by the Lord Himself. దేవుని మాట ఉల్లంఘించారు గనక ఆ దేవుని సన్నిధిలో నుంచి, తోటలో నుంచి వారు బయటికి పంపివేయబడి ఉన్నారు. Genesis 3:23 says like that. ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనం ఆ మాట చెప్తూ ఉన్నది. Till then they were in the presence of God. అప్పటి వరకు వారు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ వచ్చి ఉన్నారు. As they disobeyed God, they had to come out of that presence of God. కానీ వారు దేవుని యొక్క మాటకి అవిధేయులై ఉన్నారు కనుక ఆ దేవుని సన్నిధిలో నుంచి వారు పంపివేయబడి ఉన్నారు. In the same way, in our day-to-day life also, there are two ways. అదే రీతిగా మన అనుదిన జీవితంలో కూడా రెండు రకాలైనటువంటి మార్గాలు మనకుంటూ ఉన్నాయి. Ephesians 2:3 says, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటూ ఉన్నది, one is we disobey God in many things and become the children of wrath. ఒకటి, మనం దేవుని యొక్క విషయాలు, అనేకమైన విషయాలు అవిధేయులమై ఉండి ఉగ్రత బిడ్డలముగా చేయబడి ఉన్నాము. But how to come out of that position? అయితే ఆ ఉగ్రతలో నుండి మనం ఎలాగున బయటికి రాగలం? You may be asking how to come out of those dark ways. బహుశా మీరు కూడా మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి చీకటి మార్గంలో నుంచి ఎలా బయటికి రావాలా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. We want to have a close communion with the Lord. ప్రభుతో మనం దగ్గరగా సహవాసం కలిగి ఉండాలనే ఆశ అయితే మనకుంది. How nice it would be if every home accepts Jesus and do whatever He wants them to do. ప్రతి ఇల్లు, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించగలిగినట్లయితే అబ్బా ఎంత బాగుంటుందండి. But these days, very few homes are obeying God's command and doing everything according to His will. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే కొన్ని కుటుంబాలు మాత్రమే దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నారు. But today the Lord has come to bring you all to His fold. అయితే దినాన్ని ప్రభు మనందరినీ కూడా తన యొక్క కౌగిట్లోనికి చేర్చుకోవడానికి, సేద తీర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. He wants to come into your house. ఆయన మన ఇంటిలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He wants to dwell in your heart. ఆయన మీ హృదయంలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Why? ఎందుకు? To make you His children. మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకొనడానికి. If you read Romans chapter 9 verse 23, రోమాపత్రిక 9వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చూస్తే, there He makes you dwell in light. అక్కడ ఏంటంటే మీరు వెలుగులో నివసించేటట్టుగా ఆయన చేస్తూ ఉన్నాడు. Instead of living in darkness, the Lord makes you dwell in the light. మనము చీకటిలో సంచరించడానికి బదులుగా
వెలుగులో మనం నివసించాలని కోరుతున్నాడు ప్రభువు. He comes to everybody, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు ఆయన. touches the hearts of his people, తన ప్రజల యొక్క హృదయాన్ని తాకుచూ ఉన్నాడు. removes darkness from them, వారిలో ఉన్న చీకటిని తీసివేస్తూ ఉన్నాడు. and give them light, వారికి జీవాన్ని ఇస్తూ and ఉన్నాడు. make their home a bright home. వారి యొక్క ఇంటిని ఒక మంచి ఇల్లుగా చేస్తూ If ఉన్నాడు. we read Galatians chapter 2 verse 20, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం we చదివితే read about a man called Saul. అక్కడ సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాము. He was against God, అతడు ఒకప్పుడు దేవునికి విరోధిగా ఉండినవాడు. killing the people who are following God. ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో వారిని చంపివేస్తూ ఉన్నాడు. Like that he was away from the Lord. ఆయన ప్రభు దగ్గర నుంచి దూరంగా ఉండి ఉన్నాడు. But one day the Lord met him. కానీ ఒక దినాన్ని ప్రభు ఆయన కలుసుకున్నారు. Saul, how long you are going to make me sad? సౌలా, ఎంత కాలం నన్ను ఇలా విచారంగా వచ్చేస్తూ ఉంటావు? Immediately he obeyed God. వెంటనే సౌలు అనబడినటువంటి ఆయన దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. Lord, what shall I do? ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? He cried. ఏడ్చాడు ఆయన. And the Lord's grace came upon him. ఆ ప్రభు యొక్క కృప అతని మీదకి వచ్చి ఉన్నది. Yes, according to Romans 9:23. రోమా పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా He was a vessel of wrath till then. అప్పటి వరకు కూడా ఆయన ఒక బండలాగా ఉండి ఉన్నాడు, అడ్డు బండలాగా. But the Lord touched him. అయితే ప్రభు అతన్ని ముట్టి ఉన్నాడు. Just a touch from the Lord. ఆ ప్రభు దగ్గర నుంచి వచ్చిన చిన్న స్పర్శ And made him the children of grace. దేవుని యొక్క కృపతో కూడినటువంటి ఒక బిడ్డలుగా అతన్ని చేసి This is the basic thing we have to have in our family life. ఇదనండి మన యొక్క కుటుంబ జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి ఒక విషయం. And he says, now I am a child of God. ఇప్పుడు ఆయన అంటాడు కదా, ఇప్పుడు నేను దేవుని బిడ్డనై ఉన్నాను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Yes, my sisters and brothers. అందుకనే సోదర సోదరీలారా, Today the Lord has brought you to make you his children. ఈ దినాన్ని ప్రభు ఎందుకు మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చినాడంటే You may be a తన బిడ్డలుగా మిమ్మల్ని చేసుకోవడానికి. You may also be children of wrath, disobeying God's command. బహుశా మీరు కూడా ఉగ్రతకు పాత్రులుగా ఉండి ఉన్నారేమో, దేవుని యొక్క ఆజ్ఞని అవిధేయులుగా ఉండి ఉన్నారేమో. But as the Lord met Saul కానీ ప్రభు ఆ దినాన్ని సౌలును కలుసుకున్నట్టుగానే and spoke to him, ఆయనతో మాట్లాడినట్లుగానే the Lord is speaking to every one of you today, this evening. ఈ దినాన్ని సాయంకాల సమయంలో మీలో ప్రతి ఒక్కొక్కరితో ఆయన మాట్లాడుతూ The ఉన్నాడు. hard-hearted Saul was made to Paul. కఠినమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి ఒక సౌలు ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. Without your knowledge, the Lord is touching the heart of every one of you. మనకు తెలియకుండానే ప్రభు మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని ఆయన ముట్టుచూ ఉన్నాడు. He is removing all the unrighteousness, ఆయన మనలో ఉన్నటువంటి అవినీతిని అంతటి ఆయన తీసివేస్తూ ఉన్నాడు. unholy life. మనలో ఉన్న అపరిశుద్ధతను తీసివేస్తున్నాడు. And he is giving you his grace. ఇప్పుడు ఆయన తన కృపని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Romans chapter 5 verse 20 says so. రోమపత్రిక 5వ అధ్యాయము 20వ వచనం ఆ మాట అంటూ ఉన్నది. The grace of God is here coming upon every one of you. ఇప్పుడే అట్టి దేవుని యొక్క కృప ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కొక్కరి మీదకి వస్తున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి చెల్లించండి. Hallelujah. హల్లెలూయా. Paul says, పౌలు గారు అంటూ ఉన్నాడు, I have been crucified with Christ. నేను క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను. That's what you had to do. అదే మనం కూడా చేయాలి. The Lord gave his life on the cross just for you. కేవలం మీ కొరకే కల్వరి సిలువలో ప్రభు తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. He suffered there. ఆయన అక్కడ శ్రమ పడి ఉన్నాడు. They beat him severely. ఆయనను కొట్టి ఉన్నారు భయంకరంగా. He bore everything with a smile and patiently. ఇలాంటి కష్టాలు దెబ్బలన్నీ కూడా చిరునవ్వుతో అన్నట్టుగా ఓపికగా వాటిని భరించాడు ఆయన. Remembering you, every one of you, my brother, my sister. నా మాటలు వింటున్న మీలో ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆయన వాటిని సంతోషంగానే భరించాడు. That's why he was worried about Saul. అందుచేతనే ఈ సౌలుని గురించి కూడా ఆయన కలవరపడ్డాడు. When he met him, అతను కలుసుకున్నప్పుడు he gave him the grace to become Paul. పౌలుగా మార్చబడేటువంటి ఒక కృప సౌలుకి దేవుడు అనుగ్రహించాడు. What a great blessing it is. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది.
You may not be thinking about that in your heart. బహుశా నీ యొక్క హృదయంలో కూడా నువ్వు ఎలాగ కొంటూ ఉండి అన్నావేమో. But as he met Saul, he has come this evening to meet every one of you. ఆ దినాన్ని సౌలు గారిని ఆయన కలుసుకున్నట్టుగానే ఈ దినాన్ని మీలో ప్రతి ఒక్కొక్కరిని కలుసుకునడానికి ఆ ప్రభు ఇక్కడికి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. Within your heart, tell the Lord, మీ యొక్క హృదయంలో మీరు ఆ ప్రభుతో చెప్పుకుంటూ ఉండండి, Lord, make me your child right now. ప్రభా ఇప్పుడే నన్ను నీ బిడ్డగా మార్చండి అని చెప్పేసి ఆ ప్రభుతో చెప్తూ ఉండండి. All my unrighteousness, unholy living should be changed, Father. నాలో ఉన్నటువంటి దుర్నీతి అంతా కూడా, నాలో ఉన్నటువంటి అపరిశుద్ధత అంతా కూడా తీసివేయబడాలి ప్రభు అని ప్రార్థించుకుంటూ ఉండండి. People say, some sisters will come and say, I am saved, I am doing God's work. సహోదరులైనటువంటి వారు కూడా వచ్చి చెప్తారు కదా, ఇదిగో నేను రక్షింపబడ్డాను, నేను దేవుని యొక్క సేవ చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. But my husband is not saved. కానండి నా భర్త ఇంకా రక్షింపబడలేదండి అంటారు. Today the Lord is touching every such people. ఈ దినాన్ని ప్రభు అలాంటి ప్రతి ఒక్కొక్కరి యొక్క జీవితాన్ని ముట్టుచూ ఉన్నాడు. And Paul writes, పౌలు గారు రాస్తూ అంటారు కదా, it is no longer I who live, ఇకను జీవించున్నది నేను కాను, but Christ lives in me. క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. Yes, the Lord is coming, entering into your heart right now. అవును, ఇక ప్రభు మీలోనికి వచ్చి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆయన. All the unrighteousness is gone forever. ఎప్పుడైతే ప్రభు నీలోనికి వస్తాడో దుర్నీతి అంతా కూడా తీసివేయబడుతుంది. The Lord is removing everything from your life. మీ యొక్క జీవితంలో ఉన్న చెడుగంతా కూడా ఆయన తీసివేస్తూ If you ఉన్నాడు. are addicted to alcohol, ఆల్కహాల్కి బానిస అయిపోయినావా, or any lustful thing, లేకపోతే కామముతో కూడినటువంటి ఉద్దేశాలు కలిగి the ఉన్నావా, power of God is coming upon you. దేవుని శక్తి ఇప్పుడే నీ మీదకి వస్తూ ఉన్నది. The power of God is coming upon every one of you. దేవుని యొక్క శక్తి మీలో ప్రతి ఒక్కరి మీదకి వస్తూ ఉన్నది. He is removing unwanted things in your life. ఇప్పుడే మీ జీవితంలో అనవసరమైన విషయాలన్నీ తీసివేస్తున్నాడు If you ఆయన. believe, think that you are changed by the power of God. నువ్వు దేవుని యొక్క శక్తి చేత అలా మార్చబడి ఉన్నావని నీవు నమ్మితే ఈ దినాన్ని దేవుని యొక్క మహిమ నువ్వు That's చూడగలుగుతావు. why Paul said when he was changed, అందుకనే పౌలు గారు మార్చబడినప్పుడు ఆయన అంటాడు it కదా, is no longer I who live, ఇక నువ్వు జీవించున్నది నేను కాను, but Christ lives in me. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. He touches our hearts, ఆయన మన యొక్క హృదయాన్ని తాకుచూ ఉన్నాడు. hard hearts, మన కఠినమైన హృదయాన్ని, unrighteous hearts, మన యొక్క దుర్నీతితో కూడిన హృదయాన్ని, and He makes us dwell with Him. మనం ఆయనతో నివసించేటట్టుగా చేస్తూ He ఉన్నాడు. comes and dwells in us, in our hearts. ఆయన మన హృదయంలోనికి వచ్చి నివసిస్తూ ఉన్నాడు. This is called salvation. ఇదే రక్షణ అంటేనండి. I know that God is touching every one of you this evening time. మీలో ప్రతి ఒక్కొక్కరిని కూడా ఈ సాయంకాల సమయంలో ప్రభు ముట్టుచున్నాడని నేను ఎరుగుదును. Hallelujah. హల్లెలూయా. He says, I live by faith in the Son of God. దేవుని కుమారుని యందలి విశ్వాసమును బట్టి నేను జీవిస్తున్నానని చెప్పేసి మీరు చెప్పగలిగితే, Who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే సమర్పించుకున్న ఆయనను బట్టి జీవిస్తున్నానని చెప్తే, This is the restoration of our soul. ఇదండి మన ప్రాణాన్ని సేద తీర్చడం అంటే, తిరిగి కట్టడం అంటే. So my brothers, my sisters, కాబట్టి నా సోదరుడా సహోదరి, to have a happy home, సంతోషభరితమైన కుటుంబాన్ని మనం కలిగి ఉండాలంటే, Christ will go home. క్రీస్తుతో నింపబడినటువంటి ఒక కుటుంబాన్ని మనం కలిగి ఉండాలంటే, Every one of you who is here should give your heart to the Lord. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని ప్రభుకి మీరు ఇవ్వాలి. As Saul accepted Jesus as his savior, you also accept him wherever you are sitting. సౌలుగా ఉండినటువంటి ఆయన యేసు క్రీస్తు అని తన యొక్క రక్షకునిగా అంగీకరించినట్లుగానే ఎక్కడ కూర్చుంటే అక్కడ మీరు కూడా ప్రభువుని అంగీకరించి మీ హృదయాన్ని ఇవ్వండి. Tell him, I don't want any darkness in my life anymore. ఆ ప్రభువుతో మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, ఇక ఏ మాత్రం కూడా చీకటి నా జీవితంలో నా హృదయంలో ఉండడానికి వీల్లేదని చెప్పుకోవాలి. What a loving God we have. అబ్బా, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. When he comes into your heart, ఆయన మన యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు you will be a blessed person. నీవు ఒక ధన్యమైన వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. All his blessings will come into your home. ఆయన యొక్క ఆశీర్వాదములు అన్నీ కూడా నీలోనికి, నీ ఇంటిలోనికి వస్తూ ఉన్నాయి.